यथाग्नेर्दाहिका शक्ति रामकृष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपां शारदां प्रणमाम्यहम्. ఈరోజు మన ఈ శారదా మఠం రామకృష్ణ శారదా మిషన్ 25వ సంవత్సరం దానికి ముగించిన ఉత్సవ సందర్భంలో ఈరోజు జపయజ్ఞం పెట్టుకున్నారు. దాని మధ్య ఏదో కొద్దిగా మాట్లాడదామని. ఈ వసంత నవరాత్రిలో ఇది చాలా పుణ్యపర్వం. ఈరోజు వాసంతి పూజ అంటారు. రేపు అన్నపూర్ణ పూజ, తర్వాత నవమి, రామనవమి, సప్తమి, అష్టమి, నవమి. దుర్గా పూజలో ఎలా ఉంటుందో ఇది కూడా వసంత నవరాత్రిలో సప్తమి రోజు చాలా మంచి రోజు దేవీ పూజకి. ఈ రోజులో మన ఈ జపయజ్ఞం అందరూ చేస్తున్నారు. మనకి చాలా మంచిది అని అనుకుంటున్నాను. అందరూ ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ గురువు దగ్గర మంత్ర దీక్ష తీసుకొనే ఉంటారు. జపం కూడా నియమితంగా చేస్తుంటారు అని అనుకుంటున్నాను. అయితే చాలామంది మనం అనుకుంటాం, ఎన్నో సంవత్సరాల నుంచి మనం జపం చేస్తున్నామే, ఎందుకు మాకేమీ ఫలం రాలేదు, ఎక్కువ ఫలం చూడలేదు, సంవత్సరాలు చేస్తూనే ఉన్నాం, దాని ఫలం కనిపించలేదే అని మన భావన. దానికి కారణం ఏమని మనం వెతుక్కోవాలి. మనం ఎలా చెప్పారో అలా చేస్తున్నామా? జపం చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని సరిగా అనుసరిస్తున్నామా? మొదటిగా గురువు దగ్గర దీక్ష తీసుకుంటేనే దానికి ఎక్కువ ఫలం ఉంటుంది. ఎన్నో పుస్తకాల్లో మంత్రాలు రాసి ఉన్నాయి. ఎవరితో విన్నామో ఏదో ఒక మంత్రం నాకు నచ్చింది, నేనే చేసుకుంటున్నాను, దాంట్లో కూడా ఫలం వస్తుందా అంటే అంత ఈజీగా రాదు. అయితే చాలా వ్యాకుల హృదయం ఉన్న భక్తులకి కొద్దిగా భగవంతుడు కృప చేస్తాడు. అయితే సాధారణంగా మనం గురుముఖేణ అంటే శంఖం నుంచి వస్తే తీర్థం అనేటట్లు గురుముఖేణ వచ్చిన ఆ మంత్రమే మనకి నిజంగా ఫలం ఇస్తుంది. ఆ తర్వాత ప్రతిదానికి ఒక పద్ధతి గురువులే నేర్పిస్తారు. ఎప్పుడు చేయాలి, బ్రాహ్మ ముహూర్తం చాలా మంచి సమయం, ఎప్పుడు రాత్రి పగలుగా మారుతుందో, పగలు రాత్రిగా మారుతుందో ఆ సంధి క్షణంలో ప్రకృతి అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం జపం చేస్తే మనసు సహజంగా మనకి ఏకాగ్రత వస్తుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 12, అవి కూడా మంచి సంధి క్షణాలు. ఈ సంధి క్షణాల్లో మన మనసు శాంతంగా ఉంటుంది. అలాగే యోగ సాధనలోనే చెప్పారు, అతిరిక్తంగా తిని మనం జపం ధ్యానం చేయలేము. ఏమీ తినకుండా వస్తూ ఉన్నా మనకి చేయలేము. అతిరిక్తంగా నిద్రపోయే వాళ్ళు కూడా చేయలేరు. ఏమీ నిద్రపోకుండా ఎప్పుడూ నేను అలా జాగ్రత్తగానే ఉంటే చేస్తాను, అది కూడా మనకి కుదరదు. అందుకే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అని మన ఆహార విహార కర్మం ఏం చేస్తామో ప్రతిదానిలో ఒక బ్యాలెన్స్డ్గా మనం ఉంటే అప్పుడే మనకి అది మంచిగా జప ధ్యానాలు కుదురుతాయి. తర్వాత జపం చేసేటప్పుడు మనము ఎలా చేయాలి, గురువు దగ్గర నేర్చుకున్నాము. మనం కూడా మంత్రం జపం ఏం చేస్తుంది, మనకి ఎలా సహాయం చేస్తుంది అంటే మన ఈ అన్ని ప్రాపంచిక వస్తువులు, బాహ్య వస్తువుల నుంచి మన మనస్సులోని అంతర్ముఖంగా చేయగలగాలి. చేతిలో జపమాల చేస్తున్నాను, మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది, దాంట్లో ఎక్కువ లాభం లేదు. మనసు ఏకాగ్రం అవ్వకుండా జపం చేస్తే దానికి విశేషమైన ప్రత్యేక లాభం ఏమీ లేదు అని చెప్పము. మెకానికల్గా యాంత్రికంగా చేస్తూ కొంత తర్వాత భక్తి మనలో జన్మిస్తుంది. తర్వాత భక్తి భావానికి దారి తీస్తుంది. తర్వాత భగవంతుడి కృప లభిస్తుంది. కానీ మన పూర్తి మనస్పూర్వకంగా మనం చేసినప్పుడు ఎలా ఫలం లభిస్తుందో అలా మనకి లభించదు. అందుకోసం జపం చేయడం అంటే మనం ఏదో యాంత్రికంగా చేయాలి, మనం తీసేసుకున్న జపం మన గురువు దగ్గర ఒక వాగ్దానం చేసినట్లు చేయకుండా ఉంటే అది మంచిది కాదు. మార్నింగ్ ఈవినింగ్ వస్తేనే కూర్చుంటాము, అలా కాదు. నేను చాలా ఇష్టం ఉండాలి. ఇష్టదేవత గురించి మనం జపం చేస్తాం. మనకి చాలా ఇష్టమైన దేవత
ఇష్టమైనది ఎందుకు కష్టం అవ్వాలి అని అడుగుతున్నారు. అది మనకి ఇష్టమైతే అది సహజంగా న్యాచురల్గా మనకి మనసు అక్కడ ఏకాగ్రం అవ్వాలి. అక్కడ మనకి ఇష్టం అవ్వదు నేను అయితే మనసుకి కూడా ఎప్పుడు ఆటుపోటు అలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి మనసు బాగుంటుంది, ఒక్కొక్కసారి అంతా బాగుండదు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎక్కువగా చేస్తాం. కొన్నిసార్లు మనసు విచలితంగా చంచలంగా ఉంటే ఎక్కువగా చేయకుండా కొంచెమే చేసి లేచి అప్పుడు ఇంకా మంచి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడము లేదా వేరే విధంగా మనసుని మనం పాటలు భజన ఏదో వేరే విధంగా మనసు ఏకాగ్రం చేస్తాం. అప్పుడు క్రమక్రమంగా మనసు ఎప్పుడు బాగా ఏకాగ్రంగా ఉంటుందో అప్పుడు ఎక్కువగా చేయాలి. అలా అంటే జపం చేస్తున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది, ఏం చేయాలి అని నిద్ర రాకుండా ఉండేటట్లు ప్రయత్నించాలి. అందరికీ మొదట మన మనసు అంటే తమో గుణం ఎక్కువగా ఉంది కాబట్టి మనకి అంత సూక్ష్మమైన విషయాన్ని మనం ధారణ చేసుకోలేము. అందుకోసం నిద్ర వచ్చేస్తుంది. రాకుండా ఉండేటట్లు మనసు గట్టిగా అంటే జపం చేసే అది కూడా 3 పద్ధతిలో ఉంటాయి. వాచికంగా గట్టిగా చేయొచ్చు, ఉపాంశం అంటారు కొంచెం మెల్లిగా చేస్తాం, ఇంకా మానసికంగా అంటే గట్టిగా అంటే చాలా గట్టిగా అందరికీ వినిపించేటట్లు చేయకూడదు. గురువు చెప్పిన మంత్రం అనేది చాలా అది మనం గోప్యంగా మనం చేయాలి. అంటే ఎవరికి వినిపించకుండా మనమే కొద్దిగా ఎవరూ లేని ప్లేస్లో చేసిన ఒక ఓరల్గా మనం చెప్పొచ్చు. అలా ఉపాంశం అంటే జస్ట్ మన ఈ లిప్స్ అది జస్ట్ మూవ్ అవుతుంది, అది మన జిహ్వా కొంచెం మూవ్ అవుతుంది పర్వాలేదు, కానీ గట్టిగా చెప్పండి. ఇంకా మానసికం అంటే ఇంకా మన లోపలనే మనసులోనే జపం జరుగుతూ ఉంటుంది. అది అన్నికంటే బెస్ట్ అని చెప్తారు. గట్టిగా చెప్పడం కంటే మనం మెల్లిగా మనం చెప్పడం ఇంకా మనసులోనే చెప్పడం ఇంకా మంచిది అని చెప్తారు. అలా మనము జపం చేస్తూ ఉన్నప్పుడే మన మనస్సంతా బాహ్య వస్తువుల నుంచి క్రమక్రమంగా అంతర్ముఖమై మనం ఇష్టదేవత మీద ఏకాగ్రం అవ్వాలి అని చెప్తారు. అలాగే ఎక్కడ చేయాలి అంటే హృదయం అనేది చాలా ఉత్తమ స్థలం అని కథామృతంలో శ్రీరామకృష్ణులు అందరూ ఉపనిషత్తులో హృదయం అనేదే అది చాలా అది ఏకాగ్రం చేయడానికి చాలా ఉపయుక్తమైనది. కొందరు సహస్రారంలో శిరస్సులో చేస్తారు, కానీ సాధకులు మొదటి స్తరంలో హృదయంలోనే చేయడం మంచిది అని చెప్తారు. ఈ హృదయం అనేది మన అందుకే కేంద్ర స్థలంగా ఉంటుంది. అక్కడ చేస్తే మనసు ఏకాగ్రంగా అవుతుంది. మన హృదయం నుంచి క్రింది ఉన్న కేంద్రాలలో ప్రాపంచిక వస్తువుల వైపు మనసు వెళుతుంది. హృదయము తర్వాత కంఠము అలా భ్రూమధ్య సహస్రాలు అలా వెళ్తుంటే మనసు ఊర్ధ్వముఖంగా ఉంటుంది. అలా మనము జపం చేయాలి అని చెప్తారు. తర్వాత జపం చేసేటప్పుడు ఒకటి చెప్పాము, మెకానికల్గా చేయకూడదు, అది మనస్పూర్వకంగా చేయాలి, ప్రేమతో చేయాలి. భగవంతుడి మీద ఒక ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే మనకి అది సహజంగానే మనం ఎక్కువసేపు చేస్తాము, నిద్రకు కూడా రాదు, మనకి బాగా ఆనందంగా ఉంటుంది. అది మనకి అలా ఏం లేదు, ఏదో ఒకటి చేయాలి అని చేస్తున్నాము అలా కాదు. అంటే భగవంతుడితో ఒక భావం, ఒక యాటిట్యూడ్, రిలేషన్ మనం కల్పించుకోవాలి. భగవంతుడు మన తల్లి, మన తండ్రి, మన అత్యంత ప్రియ బంధువు, లేదంటే మిత్రుడు, ಅಥವಾ నా భర్త, నా శిష్యు, ఏదో ఒక భావం కల్పించుకుంటే మన ఆ భావం గంభీరమైనప్పుడు జపం కూడా బాగానే మనకి కుదురుతుంది. ఒక రిలేషన్ ఉండాలి అని చెప్తాను. తర్వాత జపం చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మనస్సు డీప్ అది జపంలో తన్మయంగా అయితే ఎలా ఉంటుందంటే మనము జపం చేయము, జపం తనంతట తానే జరుగుతూ ఉన్నది అనిపిస్తుంది. అది ఒక స్పాంటేనియస్గా ఆటోమేటిక్గా జపం జరుగుతుంది, నేను సాక్షిగా వింటున్నాను. ఆ ఫీలింగ్ వస్తే అది నిజంగా బాగా జపం అయిందని లెక్క. మేము కష్టంతో నోటు ద్వారా లిప్స్ ద్వారా చెప్పడం కష్టంతో చేస్తాం. మొదటి అభ్యాసం చేసుకునేటప్పుడు ఇవంతా చేస్తాం. ఎప్పుడు మనసు ఏకాగ్రం అవుతుందో ఇప్పుడు మన ప్రయత్నం లేకుండానే మనసు తన్మయంగా అయిపోతుంది. అప్పుడు మనసులో అలా జపం జరుగుతుంది అని మనం వింటున్నాం. ఎవరో నా లోపల కూర్చొని చేస్తున్నట్లు మనకి ఫీలింగ్ వస్తుందంట. అప్పుడు అలాంటి జపం క్రమక్రమంగా ధ్యానానికి దారితీస్తుంది. అది జపం ఇంకా అడ్వాన్స్ అయినప్పుడు ఇంకా మంత్ర జపం ఆగిపోయి ఇష్టమూర్తి
లేదా జ్యోతి, అది మాత్రం దాంట్లో మన మనసు తల్లీనం అయిపోతుంది. ఆవిడ జప దాని అర్థం దానికి వచ్చేస్తుంది. అలా జపం అర్థభావనం అంటారు. అర్థభావనతో జపం చేయాలి. ఏం చేస్తున్నాము, ఆ మంత్రాన్ని యొక్క అర్థం ఏముందా అంటే అవును అర్థం ఉంది అని అనుకోవాలి. ఈ జపంలో సాధారణంగా ఎక్కువ మంది గురువులు ఓంకారంతో యాడ్ చేస్తారు, అంటే కొందరు ఇవ్వరు, కానీ సాధారణంగా ఇస్తారు. ఇది ఓంకారం అనేది ఆ నిరాకార పరబ్రహ్మకి ఎలా ప్రతీకము, సాకార సగుణ భగవంతుడికి కూడా ప్రతీకం. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ అంటామే, అప్పుడు ఒక సాకారమైన ఒక భగవంతుడికి మనం అలా ప్రతీకం. అలా ఓం పరబ్రహ్మణే నమః అంటే అక్కడ పరబ్రహ్మ నిరాకార నిర్గుణ బ్రహ్మ. ఇలా ఓం అనేది ఒక కామన్ మంత్రంగా ఏ దేవి దేవత అయినా నిరాకార బ్రహ్మ అయినా మనం వాడచ్చు. అలా దానికి తర్వాత ప్రతి ఒక్క దేవతకి ఒక్కొక్క పర్టిక్యులర్గా ఒక బీజ మంత్రం అని ఉంటుంది. నిజమైన గురువులు మనకి ఆ బీజ మంత్రంతో పాటు మంత్రం ఇస్తారు. పుస్తకాల్లో అంతా అన్ని రాసి ఉండదు, కానీ అది ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా గురు శిష్యుడికి మాత్రమే తెలుస్తుంది. ఆ మంత్రంలో ఉన్న బీజ మంత్రం అంటే చాలా ముఖ్యమైనది. ఆ బీజంలో మా ఇష్ట రూపము, దాని క్యారెక్టర్ అంతా మొత్తం అక్కడ హిడన్గా సుప్తంగా ఉంటుంది. ఆ బీజ మంత్రాన్ని మనం మరలా అది ఉచ్చారణ చేస్తూ ఉంటే అది ప్రకటన అవుతుంది, అభివ్యక్తం అవుతుంది. అలా మనం చేయాలి, అంత ఎక్కువగా చేయాలి అంటాం. వారికి ఒక కంపారిజన్ ఇస్తారు, ఎలా ఒక బీజాన్ని ఒక విత్తనాన్ని మనము ఒక నీలంలో పెడితే క్రమక్రమంగా నీళ్లు అంతా ఇస్తే ఆ సారం అంతా అది ఒక పెద్ద వృక్షంగా పరిణతం అవుతుంది. అలాగే ఈ బీజమంత్రం కూడా మనం చేస్తూ మన సాధనంలో అది ఒక పెద్ద వృక్షం, అంటే ఎలా మనసులో దాని నుంచి భక్తి భావం గభీరమైన సమాధి వరకు మనకి తల్లీనంగా అయిపోతుంది. ఇష్ట దర్శనం మనకి కలుగుతుంది, అంతవరకు మనల్ని తీసుకెళ్తుంది. అంటే అంత డీప్గా మనం మనస్పూర్వకంగా మనము చేయాలి అనేది అంత శక్తి ఆ బీజమంత్రంలో గుప్తంగా నిహితంగా ఉన్నది. దానిని బయటికి తీసుకొని రావాలి ఎలా అంటే మనం అలా వ్యాకులతతో అలా నిత్య నియమితంగా చేయడము, ఆ గురు చెప్పినట్లు అలా చాలా చేయడము అంతా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఒక ఫిక్స్డ్ టైం అండ్ ప్లేస్ చాలా అవసరం అంటారు. ఎక్కడైనా చేయొచ్చు, నువ్వు బస్సులో వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఒక్క ప్లేస్లో మీరు ప్రతిరోజు చేస్తే ఆ ప్లేస్ ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఇక్కడ గుడికి వస్తారు, ఎందుకు ఇక్కడ బాగా అనిపిస్తుంది, ఇక్కడ అందరూ జపధ్యానాలు చేసి ఒక వైబ్రేషన్ ఉంది. ఒక టెంపుల్ వెళ్తారు. అలా మనము మన ఇంట్లోనే ఒక పూజాగది చేసుకొని అక్కడ నియమితంగా మనం జపం చేస్తూ ఉంటే అక్కడ మనం ఆ రూమ్కి ఎంటర్ అయిన వెంటనే మన మనసులో జపం చేయాలి అనే ఒక ఆకాంక్ష ఇచ్చ వస్తుంది. అలా మనం చేసుకోవాలి. అలా మనకి ఒక నిర్దిష్టమైన ఆసనాన్ని వాడడము, ధూపం మనకి కావాలంటే దీపాన్ని వెలిగించడం, మన ఇష్టదైవాన్ని యొక్క ప్రతికృతి యొక్క ఫోటో కానీ ఒక మూర్తి కానీ మనం పట్టుకొని జపం చేసే ముందు దానిని తదేక చిత్తంగా చూసి మనసును ఏకాగ్రం చేసి తర్వాత చేయడం, ఇలా నానా ప్రయత్నాలతో మనం మనసును ఏకాగ్రంగా చేయడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు మనసు డైవర్ట్ అయిపోతుందో వెంటనే మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి మరలా మనం ఇష్టదైవం మీద ఫిక్స్ చేయాలి. మొదట మన మనసు మన మాట వినదు, అది ఒక చిన్న అల్లరి చేసే ఒక శిశువులాగే ప్రవర్తిస్తుంది. మీరు దానికి చదవడానికి కూర్చోబెడతారో అది పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది, మరలా కూర్చోబెడతారో మరలా వెళ్ళిపోతుంది. అప్పుడు మరలా మనం దానిని తీసుకొని వచ్చి ఒక్క ప్లేస్లో కూర్చోబెట్టి నీకు ఇది చేయాలి చేస్తూ ఉంటే అని శనై రూపరమే చెప్తుంటారు. నిదానంగా అలా కంట్రోల్కి తీసుకొని రావాలి. మన మనసుని మనం కంట్రోల్ చేసుకోలేము. మన ఆకాశంలో ఏరోప్లేన్లో వెళ్ళిపోతాము, సముద్రాన్ని తలాలకి వెళ్ళిపోతాము, పెద్ద ఏనుగు సింహాలను మనం బాగా ట్రైన్ చేస్తామని మన మనసును చేసుకునే మనకి అభ్యాసం చేసుకోలేదు. అది చాలా కష్టం అనుకున్నా. మన మనసును మనం ఎందుకు చేసుకోవాలి. అది మనం ప్రతిరోజు మనం ప్రయత్నించి ఉండాలి. అది నిత్య నియమిత అభ్యాసం ద్వారానే అది అవుతుంది. ప్రయత్నం లేకుండా ఏది ఆటోమేటిక్గా ఇన్స్టెంట్ కాపీ లాగే గురు మంత్రం ఇచ్చారో నీకు భగవంతు లాభం అయిపోతుంది అనుకోకూడదు. చాలా ప్రయత్నం చేశాలి. ఎందుకంటే మన పూర్వ సంస్కారం చాలా ఉన్నాయి, అవంతా మనం
పూర్తిగా తొలగించి మనం శుభ సంస్కారాలను మనం జన్మించాలి. ఎక్కువ డీప్గా వెళ్ళి గభీరంగా వెళ్ళినప్పుడే మనకి ఏదైనా మనకి భగవంతుడి యొక్క దర్శనం లాభం కలుగుతుంది, దానికి ముందు కాదు. ఇంకో విషయం కూడా చెప్తారు, జపం చేసేవారు ఒక రిథమికల్గా చేయాలి అంటారు. మనం ఒకసారి చేస్తారో ఆగిపోవడం, మళ్ళీ అలా కాదు, ఒక కంటిన్యూస్గా నిరంతరంగా ఒక వేవ్ లైక్ ఒక అలలాగే ఎలా అప్ అండ్ డౌన్ అలా మనసులు ఓం నమః శివాయ ఓం నమః ఒక యూనిఫార్మ్గా ఉంటే అదొక రిథమికల్ మోషన్ ఉంటుంది. అలాంటి దాంట్లో మైండ్ ఆటోమేటిక్గా మనకి ఒక ఏకాగ్రం అయిపోతుంది. ఇలా మనం ప్రతినియతము ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన మనస్సులో అలా భక్తి జన్మిస్తుంది. శ్రీరామకృష్ణుడు ఒకసారి ఫోటో తీయడానికి వెళ్ళారు, ఒక ఫోటోగ్రాఫర్. ఆయనకి చాలా అన్ని కుతూహలం. ఫోటోగ్రాఫర్ని అడుగుతారు, నువ్వు అది ఎలా ఫోటో వచ్చేసింది? అప్పుడు ఆయన చెప్తారు, ఆ ప్లేట్ ఉంటుంది, ఆ ఫిల్మ్, దానికి సిల్వర్ నైట్రేట్ ఒక కోటింగ్ ఉంటుంది, అలా ఉంటే ఆ ఫోటో తీసినప్పుడు దాంట్లో ఉండిపోతుంది. శ్రీరాముడు వెంటనే చాలా అలా మనస్సులో ఒక ప్రేమ అనేది ఉంటే అది మన మనసు భగవంతుని నామం చెప్తే అది ఉండిపోతుంది. ఆ భగవంతుని ప్రతి తీవ్రమైన ఆ వ్యాకులత, ఆ ప్రేమతో ఆ నామ జపం చేసినప్పుడు అది అక్కడ ఉండిపోతుంది అని చెప్తారు. ఇలా జపం చేస్తూ చేస్తూ మనస్సుని భగవంతుని మీద ఏకాగ్ర చేసి క్రమక్రమంగా భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. నా టైం అయిపోయింది, సో ఇక్కడికి ఆగిపోతుంది. ఓం శాంతి.